అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శోభిని గారు రచించిన చంద్రహారం అనే కథను విందాం. ఈ కథ ఏప్రిల్ 2011 చందమామలో ప్రచురింపబడింది. ఒక ఊళ్ళో దమ్మిడీల గోపయ్య అనే లోభి ఉండేవాడు. సుఖంగా బ్రతకడానికి తగినంత ఉండి కూడా గోపయ్య పేదవాడిలాగా ప్రతి దమ్మిడీ పోగు చేసేవాడు. ఒకనాడు పొరుగింటి పున్నయ్య తన భార్యకు 500 పెట్టి చంద్రహారం చేయించాడు. పున్నయ్య భార్య చంద్రహారాన్ని మెళ్ళో వేసుకుని ఒకసారి ఊరంతా చుట్టి వస్తూ గోపయ్య భార్య సుందరమ్మకు కూడా కనపడి వెళ్ళింది. దానిని చూసి అటువంటి చంద్రహారం తనకు కూడా కొనిపెట్టి తీరాలని సుందరమ్మ పట్టుబట్టింది. ఎందుకే డబ్బు దండగా, కూటిక గుడ్డక 500 పెడితే ఎకరం పొలం వస్తుంది, 2 జతల ఎడ్లు వస్తాయి అని గోపయ్య అన్నాడు. పున్నయ్య మనకన్నా ఉన్నవాడు కాదు, మనకు పిల్లాపీచు లేదు గాని వాళ్లకు 4 పిల్లలు కూడాను. పున్నయ్య తన భార్యకు చంద్రహారం చేయించి పెట్టాడు. నాకు మీరు ముక్కుపుడకైనా చేయించరు అన్నది సుందరమ్మ. గోపయ్యకు కోపం వచ్చి పున్నయ్యను తిట్టాడు. కానీ భార్య అడిగిన చంద్రహారం కొనడానికి మటుకు ఒప్పుకోలేదు. తన మెళ్ళో చంద్రహారం వేసుకుంటే చూసి భర్త మెత్తపడతాడేమోనని సుందరమ్మ పున్నయ్య భార్య వద్ద చంద్రహారం ఒకరోజు అరువు తీసుకుని తన మెడలో వేసుకుని భర్త వద్దకు వచ్చి ఏమండి ఎలా ఉంది అని అడిగింది. గోపయ్య తన భార్య మెడకేసి చూసి క్షణం పాటు ఆనందించాడు. కానీ తనను చంద్రహారం చేయించమంటుందేమోననే భయంతో బాగానే ఉంది కానీ అంత ఖరీదైన వస్తువు మనకెందుకే, దొంగలు ఎత్తుకుపోగలరు, వేగిరం వెళ్ళి వాళ్ళ నగ వాళ్లకు ఇచ్చేసిరా అన్నాడు. బోలెడంత పని ఉంది, రేపు ఉదయం ఇచ్చేస్తాను అన్నది సుందరమ్మ. ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారగానే సుందరమ్మ ఆదుర్దాగా తన భర్త దగ్గరికి వచ్చి ఏమండి మీరు కానీ పొరపాటున రాత్రి వేళ దొడ్డివాకిలి తలుపు తెరిచి ఉంచారా అని అడిగింది. లేదే, దొంగలు రాలేదు కదా, వాళ్ళ చంద్రహారం ఇచ్చేశావా అని గోపయ్య ఆదుర్దా పడ్డాడు. చంద్రహారం బొట్టు పెట్టెలో దాచానులేండి, ఇంట్లో ఏమీ పోయినట్టు లేదు అంటూ సుందరమ్మ బొట్టు పెట్టి తెరిచి చూసింది. అందులో చంద్రహారం లేదు. సుందరమ్మ శోకాలు ప్రారంభించింది. బుద్ధి తక్కువదానా, అంత ఖరీదైన వస్తువు అప్పుడే తిరిగి ఇచ్చుకోరు, ఇప్పుడు 500 ధారపోసి నగ చేయించి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నాడు. మీరు దొడ్డి తలుపు మూయకుండా పెడతారని నేను కలగన్నానా అన్నది సుందరమ్మ. నేను ఆ తలుపు తెరిచినట్టు నాకు జ్ఞాపకం లేదు అన్నాడు భర్త. ఏమైనా గోపయ్యకు 500 ఖర్చు చేసి మరో చంద్రహారం చేయించక తప్పింది కాదు. దాన్ని తెచ్చి భార్యకు ఇస్తూ వేగిరం దీన్ని తీసుకుపోయి పున్నయ్య గారింట్లో ఇచ్చిరా, ఆయన శాస్తి చాలు అన్నాడు భర్త. సుందరమ్మ నవ్వుతూ చంద్రహారం తీసుకుని మెడలో వేసుకుని ఇది బొట్టె పెట్టెలో పెట్టలేదు, చందుగాయ పెట్టెలో పెట్టి పొరపడ్డాను, అది తరువాత కనపడితే ఆ రోజునే దాన్ని పున్నయ్య గారింట ఇచ్చి వేశాను కనుక మనం ఏది చేయించి ఇవ్వనవసరం లేదు అన్నది. భార్య గడుసుతనానికి గోపయ్య నివ్వెరపోయి ఏ మాట అనలేకపోయాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.